హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ కళాశాలలో ఒక జిల్లాలో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అది చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా. దానికి సంబంధించి ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యేటట్టు టెస్ట్ సిరీస్ మన టీజీ అకాడమీ యాప్లో ఉంది. కేవలం 99 రూపాయలకే 2 months వ్యాలిడిటీతో టాపిక్ వైజు అలాగే గ్రాండ్ టెస్ట్లు అయితే అందిస్తున్నాము. టీజీ అకాడమీ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒక ఫ్రీ టెస్ట్ ఉంది, రాయండి. మీకు నచ్చితేనే తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యేటట్టు ఈ టెస్ట్ సిరీస్ అయితే ప్రిపేర్ చేయడం అయితే జరిగింది. టీజీ అకాడమీ యాప్ లింక్ ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇదే కాకుండా గ్రూప్ 2కి సంబంధించిన ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్కి సంబంధించిన కోర్స్ కూడా అందుబాటులో ఉంది. ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి, చూడండి టీజీ అకాడమీ యాప్లో. నచ్చితేనే కోర్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి. సో ఇక్కడ జాబ్స్ చూసుకుంటే టోటల్గా మనకు ఒక 32 రకాల జాబ్స్ అయితే ఉండడం జరిగింది. సో ఇందులో మనం చూసుకుంటే 94 వ్యాకన్సీస్ని భర్తీ చేస్తున్నారు. సో ఈ 94 వ్యాకన్సీస్ మనకు ఏమేమి జాబ్స్ ఉన్నాయని చూసుకుంటే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కి సంబంధించిన జాబ్స్ని ఇక్కడ భర్తీ చేస్తున్నారు. 32,670 శాలరీ ఇస్తారు. అనెస్థేషియా టెక్నీషియను, బయోమెడికల్ టెక్నీషియను, సిటీ టెక్నీషియను, ఈసీజీ టెక్నీషియన్కి సంబంధించిన జాబ్స్ ఉన్నాయి. అలాగే ఎలక్ట్రీషియన్కి సంబంధించిన 3 జాబ్స్ ఉన్నాయి. 18,500 శాలరీ ఇస్తారు. రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్కి సంబంధించి జాబ్స్ ఉన్నాయి. మెడికల్ ఫిజిసిస్ట్ 61,960 శాలరీ ఇస్తారు. నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్కి సంబంధించిన జాబ్ ఉంది. 34,580 శాలరీ ఇస్తారు. న్యూక్లియర్ మెడిసిన్ టెక్నీషియన్కి సంబంధించిన జాబ్ ఉంది. 61,000 శాలరీ ఇస్తారు. రేడియోగ్రాఫర్ థెరపీకి సంబంధించి జాబ్స్ ఉన్నాయి. అలాగే ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి 7 వ్యాకన్సీస్ ఉండడం జరిగింది. కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్ మాత్రమే. అలాగే జనరల్ డ్యూటీ అటెండర్ 31 వ్యాకన్సీస్ ఉన్నాయి. కేవలం 10th ఉంటే సరిపోతుంది. స్టోర్ కీపర్ ఒక వ్యాకన్సీ ఉంది, 15,000 శాలరీ. అలాగే మౌల్డ్ టెక్నీషియన్ సీనియర్కి సంబంధించి ఒక వ్యాకన్సీ ఉంది. అలాగే జూనియర్కి సంబంధించి ఒక వ్యాకన్సీ ఉంది. నెక్స్ట్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి సంబంధించిన ఒక జాబ్ ఉంది. 34,580 శాలరీ ఇస్తారు. పర్సనల్ అసిస్టెంట్ ఒక జాబ్ ఉంది. 18,500 శాలరీ ఇస్తారు. జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన 4 వ్యాకన్సీస్ ఉన్నాయి. 18,500 శాలరీ ఇస్తారు. డిఓఆర్ కంప్యూటర్ ఆపరేటర్ మనకు డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి 3 వ్యాకన్సీస్ ఉన్నాయి. 18,500 శాలరీ ఇస్తారు. రిసెప్షనిస్ట్ క్లర్క్కి సంబంధించి ఒక వ్యాకన్సీ ఉంది. 18,500 శాలరీ ఇస్తారు. అసిస్టెంట్ లైబ్రరియన్ ఒక వ్యాకన్సీ ఉంది. 20,600 శాలరీ ఇస్తారు. సో ఇవి కాకుండా హౌస్ కీపర్సు, డ్రైవర్సు, ఆయా ల్యాబ్ అటెండర్కి సంబంధించి, ప్లంబర్కి సంబంధించి, లైబ్రరీ అటెండర్కి సంబంధించి ఇటువంటి టోటల్ వ్యాకన్సీస్ అయితే ఉండడం జరిగింది. 94 వ్యాకన్సీస్. సో ఈ నోటిఫికేషన్ ఎక్కడ నుండి మనకు రిలీజ్ చేశారు అనేది ఒక్కసారి గమనిస్తే ఇది మనకు గుంటూరు జిల్లా నుండి రిలీజ్ కావడం అయితే జరిగింది. హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేశారు. సో ఇక్కడ మనకు ఏదైతే గుంటూరు డిస్టిక్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉందో, అలాగే జనరల్ హాస్పిటల్ ఉందో, అలాగే నర్సింగ్ కాలేజ్ ఉందో, అందులో ఇక్కడ మనకు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ బేసిస్ మీద ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. మెరిట్ బేసిస్ మీద ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. 21వ తేదీ నుండి అప్లికేషన్స్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నారు. 30వ తేదీ చివరి తేదీ. సో అప్లికేషన్ ప్రొఫార్మా వెబ్సైట్లో పెట్టడం జరిగింది. 30వ తేదీ సాయంత్రం లోపల మీ అప్లికేషన్ని ఫిల్ చేసి ప్రిన్సిపల్ జిఎంసి గుంటూరు, సో గుంటూరులో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో, సో ఆ ప్రిన్సిపల్కి విత్ డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి మెరిట్ లిస్టు అన్నీ కూడా వెబ్సైట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి 31వ తేదీ సాయంత్రం 5 గంటలు. మెరిట్ లిస్ట్ వచ్చి 18వ తేదీ జనవరి ప్రొవైడ్ చేస్తామంటున్నారు. ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే 20వ తేదీ వరకు పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించిన ఫైనల్ మెరిట్ లిస్ట్ 24వ తేదీ డిస్ప్లే చేస్తామంటున్నారు. నెక్స్ట్ సెలక్షన్ లిస్ట్ అనేది 29వ తేదీ పెడతామంటున్నారు. కౌన్సిలింగ్ అండ్ పోస్టింగ్ వచ్చి ఫిబ్రవరి 2వ తేదీ లోపల పోస్టింగ్ అయితే ఇస్తాము అంటున్నారు. సో దీనికి సంబంధించి డ్రైవర్కి ఖచ్చితంగా 10th క్లాస్తో పాటు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఆఫీస్ సబార్డినేట్కి మనకి ఇక్కడ చూసుకుంటే ఏదైతే ఇవన్నీ కూడా గుంటూరు మెడికల్ కాలేజ్కి సంబంధించిన వ్యాకన్సీస్. సో దీనికి సంబంధించి 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. జనరల్ డ్యూటీ అటెండర్కి సంబంధించి 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ మనకు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కొన్ని వ్యాకన్సీస్ ఉన్నాయి. సో వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్కి సంబంధించి బీటెక్, ఐటీ కానీ, సిఎస్సి చేసిన వాళ్ళు కానీ, అలాగే ఎంసీఏ చేసిన వాళ్ళు కానీ, లేదంటే పీజీ కంప్యూటర్ సైన్స్ కానీ, ఐటీ చేసిన వాళ్ళు కానీ మినిమం 3 years నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్కి సంబంధించి గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ సెక్టార్లో వర్క్ చేసింటే
అప్లై అయితే చేసుకోవచ్చు. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ బీటెక్ ఏదైతే ఐటీ కానీ సిఎస్సి చేసినా దీనికి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలక్ట్రీషియన్కి సంబంధించి ఎస్ఎస్సితో పాటు ఐటీఐ చేసి ఉండాలి. జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లైన్ అండ్ పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ పీజీడీసీఏ ఏదైతే చేసింటే సో ఎలిజిబుల్. ఆఫీస్ సబార్డినేట్ కేవలం 10th ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ప్లంబర్కి ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐ ఉండాలి. సో ఓటీ అసిస్టెంట్కి డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ అయితే ఉండాలి. స్టోర్ కీపర్కి 10th ఉంటే సరిపోతుంది. జనరల్ డ్యూటీ అటెండర్కి కేవలం 10th ఉంటే సరిపోతుంది. 31 వ్యాకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ డ్రైవర్కి 10thతో పాటు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. సో ఈ విధంగా మనకు ఇక్కడ రిసెప్షనిస్ట్కి డిగ్రీ ఉంటే సరిపోతుంది. విత్ కంప్యూటర్కి సంబంధించిన డిగ్రీ అయితే ఉంటే సరిపోతుంది. పీజీడీసీఏ సర్టిఫికేట్ అయితే ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్కి డిగ్రీ విత్ పీజీడీసీఏ సర్టిఫికేట్ అయితే ఉండాలి. సో జూనియర్ అసిస్టెంట్కి డిగ్రీ విత్ పీజీడీసీఏ అయితే ఉండాలి. సో ఇది క్వాలిఫికేషన్ అనేది గవర్నమెంట్ కాలేజీల్లో, మెడికల్ కాలేజీల్లో, నర్సింగ్ కాలేజీల్లో ఉన్నాయి కాబట్టి మనకు వ్యాకన్సీస్కి సంబంధించి ఇక్కడ క్వాలిఫికేషన్స్ మారుతూ ఉంటాయి, చూసి అప్లై చేసుకోండి. అసిస్టెంట్ లైబ్రరీయన్కి సంబంధించి ఇంటర్మీడియట్ విత్ సిఎల్ఐఎస్సి సర్టిఫికేట్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ సంబంధించిన ఉండాలి. హౌస్ కీపర్కి 4th క్లాస్ చదువుకొని ఉన్నా కూడా సరిపోతుంది. 7th క్లాస్ ఏదైతే మనకు ఇక్కడ చదువుకొని ఉన్నా సరిపోతుంది. అటెండర్కి 10th అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ హౌస్ కీపర్ ఆర్ వార్డెన్కి డిగ్రీ అనేది 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ చేసిండే వాళ్ళైతే ఎలిజిబుల్. ల్యాబ్ అటెండర్కి 10thతో పాటు ల్యాబ్ అటెండర్కి సంబంధించిన ఏదైనా డిప్లొమా కానీ ఇంటర్మీడియట్ కోర్స్ చేసింటే ఎలిజిబుల్. లైబ్రరీ అటెండర్కి సంబంధించి 10th ఉంటే సరిపోతుంది. క్లాస్ రూమ్ అటెండర్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏమీ అవసరం లేదు. తెలుగు రాయడం కానీ, ఉర్దూ మాట్లాడడం కానీ, రాయడం కానీ, ఇంగ్లీష్ ఆర్ హిందీ ఏదో ఒకటి చదవడము రాయడము వస్తే ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. వీటికి సంబంధించిన ఏజ్ అప్ టు 42 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓసీ బీసీ క్యాండిడేట్స్ 300 rupees అనేది ఇక్కడ డీడీ అయితే తీయాల్సి అయితే ఉంటుంది. డీడీ చూసుకుంటే ప్రిన్సిపల్ జీఎంసీ గుంటూరు పేరు మీద తీయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఫిజికల్ హ్యాండిక్యాప్కి ఎటువంటి ఫీజు అయితే లేదు. టోటల్గా 100 మార్కులకి మెరిట్ బేసిస్ మీద ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తారు. మీ ఎక్స్పీరియన్స్ క్వాలిఫికేషన్ బేసిస్లో మీకు మార్క్స్ అలాట్ చేసి జాబ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. గుంటూరు డిస్ట్రిక్ట్ వెబ్సైట్లో మనకు దీనికి సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చారు. సో వేరియస్ కేటగిరీ ఆఫ్ పోస్ట్ అండ్ వేరియస్ హెల్త్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎర్స్వైల్ గుంటూరు డిస్ట్రిక్ట్స్. సో పాత గుంటూరు డిస్ట్రిక్ట్ ప్రకారమే ఈ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. సో పాత ఏదైతే గుంటూరు డిస్ట్రిక్ట్ ఉందో సో దాని ప్రకారం అయితే ఇక్కడ అప్లై చేసుకునేదానికి ఎలిజిబుల్. సో నోటిఫికేషన్ ఉంది, ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఉంది, సర్టిఫికేట్ ఏదైతే సర్వీస్ సర్టిఫికేట్ ఫామ్ ఉంది, సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ ఫామ్ ఉంది. సో మీరు ఓన్లీ గుంటూరు జిల్లా వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఒకవేళ ఏదైనా పోస్ట్ మిగిలిపోతూ ఉంటే ఇతర జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులకు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో నోటిఫికేషన్ అప్లికేషన్ ఫామ్ ఉంది. అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసి ఫిల్ చేసి ఏదైతే ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏదైతే ప్రిన్సిపల్ ఉంటారో ఆయనకి 30వ తేదీ లోపల సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. చాలా మంచి జాబ్ వచ్చిందంటే ఖచ్చితంగా మనకు ఫ్యూచర్లో పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.